Hello dear students, this is Dr. Abdul Karim, History Faculty. ఈరోజు మరి ఇంకొక సబ్జెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో మీరు పత్రికలు చూస్తూ ఉండొచ్చు, ఒక ఆర్కియాలజీ ఎక్స్కవేషన్స్కు సంబంధించినటువంటి ఒక వివాదము. మదురై సమీపంలో వైగై నదీ ప్రాంతంలో, పరివాహక ప్రాంతంలో, మదురై నుంచి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో కీలడి అనేటువంటి ప్రాంతంలో ఈ మధ్య కాలంలో మనకు పురావస్తు త్రవ్వకాలు జరిగాయి. ఆ త్రవ్వకాల్లో వచ్చినటువంటి ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన చరిత్రను, మన నాగరికత యొక్క కాలాన్ని, మన ఇంతకు ముందు ఉన్నటువంటి అభిప్రాయాలను మార్చే రకంగా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ వీటిపైన ఒక రాజకీయ వివాదం ప్రారంభం కావడం, తమిళనాడును పాలిస్తున్నటువంటి డిఎంకే పార్టీ, కేంద్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ మధ్య మళ్ళీ ఒక రకమైనటువంటి భావపరమైనటువంటి ఘర్షణ, రాజకీయ ఘర్షణ. ఇప్పుడు ఈ కీలడి ఎక్స్కవేషన్స్ అనేటువంటివి ఒక అకాడమిక్, ఒక ఇంటలెక్చువల్కు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఎందుకు రాజకీయ పార్టీలు ఇందులో తలదూర్చాయి, ఎందుకు దీన్ని వివాదంగా మార్చడము, ఎన్నికల్లో దీని ఒక ప్రధాన అస్త్రంగా తీసుకెళ్లడము. సో ఇక్కడ మనం చూడొచ్చు, కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఈ కీలడి త్రవ్వకాలకు సంబంధించి ఘర్షణ ఈ మధ్య కాలంలో మన పత్రికల్లో చూస్తున్నాము. ఈ మధ్య కొంతమంది స్టూడెంట్స్ కింద కామెంట్ పెట్టారు, సార్ ఈ కీలడి వివాదము కొంత మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఈ వీడియోలో అసలు ఏంటి కీలడి ఈ ఎక్స్కవేషన్స్ ఏంటి, ఎందుకు ఈ వివాదం కొనసాగుతుంది, ఇది ఇక్కడ మనం బ్రీఫ్గా ఈ యొక్క క్లాస్లో మనం చూస్తామండి. కీలడి ఎక్స్కవేషన్స్. ఓకే, కీలడి త్రవ్వకాలు దీని నుంచి బయలుపడినటువంటి విశేషాలు, రెండు పార్టీలు బీజేపీ డిఎంకే మధ్య గొడవకు కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ అవసరం. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే, ఇక్కడ ద్రావిడ వర్సెస్ ఆర్యన్ ఐడియాలజీ, ఈ ద్రావిడులు ఆర్యుల మధ్య ఈ ఘర్షణ గురించి కొంత అవగాహన ఉంటే గానీ కీలడి ఎక్స్కవేషన్స్ తద్వారా వచ్చినటువంటి వివాదం అనేటువంటిది మీకు అర్థం కాదండి. ఏంటి ఇక్కడ ఈ ద్రావిడ అండ్ ఆర్య, దీన్ని నేను నార్త్ సౌత్ డివైడ్ అంటాను. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఉన్నటువంటి డివైడ్ అండి, నార్త్ సౌత్ డివైడ్. సో దక్షిణ సంస్కృతిని, మన దక్షిణ భారత సంస్కృతిని ద్రావిడ సంస్కృతి అని, ఉత్తర భారతదేశ సంస్కృతిని ఆర్య సంస్కృతి అని చెబుతూ ఉంటాము. ఈ రెండింటి మధ్య ఉన్న ఘర్షణ అనేది మనం చూడాలి. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనకు కీలడి వివాదం అనేటువంటిది అర్థమవుతుంది. 20వ శతాబ్దపు ప్రారంభంలో ఒక ద్రావిడ ఉద్యమము, ఒక బలమైన ద్రావిడ ఉద్యమము మనకు తమిళనాడు నుంచి ప్రారంభమైంది. ఆనాటి మద్రాస్ రాష్ట్రము, దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్. ఏంటి పెరియార్ రామస్వామి నాయకర్ ఆయన ప్రారంభించినటువంటి జస్టిస్ ఉద్యమము అంటాము. ఈ జస్టిస్ ఉద్యమమే ద్రావిడ ఉద్యమానికి నాంది పలికింది. ఇది 20వ శతాబ్దపు ప్రారంభంలో స్టార్ట్ అయింది జస్టిస్ ఉద్యమము. సో రామస్వామి నాయకర్ ఏమంటారంటే, ఆర్యులందరూ, ఉత్తరాది వాళ్ళందరూ కూడా ఆర్యులు, దక్షిణాది వాళ్ళు, ముఖ్యంగా తమిళనాడు ప్రజలు ప్యూర్ ద్రావిడియన్స్. భిన్నమైనటువంటి సంస్కృతులు, మన భాషలు వేరు, మన సంస్కృతి వేరు, మన చరిత్రలు వేరు, మన జాతులు వేరు. ఉత్తరాది భాషలన్నీ ఆర్య జాతికి చెందిన భాషలు, దక్షిణాది భాషలన్నీ ద్రావిడ జాతికి. కాబట్టి మన భాషలు, మన జాతులు, మన సంస్కృతులు వేరు, మన కంప్లీట్గా ఉత్తరాది వాళ్ళతో డిఫరెంట్ అనేటువంటి ఈ ద్రావిడ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ద్రావిడ ఉద్యమంలో ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి మన సాహిత్యం అంతా మతపరమైన సాహిత్యము, రామాయణము, మహాభారతము, పురాణాలు, వేదాలు ఏవైనా తీసుకోండి, ఇవన్నీ ఆర్యులు రాసినటువంటి గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు. సంస్కృతం మనది కాదు, మనది తమిళ భాష, సంస్కృత గ్రంథం, ఆర్యులది సంస్కృతము. సో ఈ గ్రంథాలన్నీ వాళ్ళు రాసినటువంటిది కాబట్టి వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు. వీళ్ళ పురాణాల్లో, వీళ్ళ రామాయణ మహాభారత ఇతిహాసాల్లో దక్షిణాది ప్రజలైనటువంటి ద్రావిడులను రాక్షసులుగా చిత్రీకరించి ఆర్యులను దేవతలుగా చూపించుకున్నారు. మీరు గనక మన పౌరాణిక గాథల్లో వెళ్తే రాక్షసులకు తర్వాత దేవతలకు మధ్య యుద్ధాలు మీరు వినే ఉంటారండి, పౌరాణిక గాథలు. సో ఈ ద్రావిడ ఉద్యమంలో రామస్వామి నాయకర్ చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నాడంటే, ఆ పౌరాణిక గాథల్లో ఉన్న దేవతలు ఎవరో కాదు, ఉత్తరాది ఆర్యులు. రాక్షసులు అని చెప్పారు చూడండి, మన జాతి, మన దక్షిణాది వాళ్ళు. సో మన దక్షిణాది ప్రజలను వాళ్ళు ఇట్లా నీచంగా చూపించారు, వాళ్ళ పుస్తకాల్లో రాక్షసులుగా చూపించారు. ఆర్యుడైనటువంటి రాముడు, వాళ్ళ రాజు రాముడు, అయోధ్యను పాలించిన రాముడు, శ్రీరాముడు, ఆయననేమో దేవుడుగా చూపించారు, విష్ణు అవతారంగా చెప్పుకున్నారు. మన రాజు అయినటువంటి, ద్రావిడ రాజు అయినటువంటి రావణాసురుణ్ణి రాక్షసుడిగా చూపించారు. సో మీరు పౌరాణిక గాథల్లో వచ్చేటువంటి రాక్షసులందరూ
దక్షిణాది వాళ్ళే నరకాసురుడు కానివ్వండి, బాణాసురుడు కానివ్వండి, మహాబలి కానివ్వండి, ఈ రాక్షసులు అసుర జాతి అని ఏదైతే చెప్పారో వాళ్ళందరూ ద్రావిడులు. కాబట్టి మన జాతిని అవమానిస్తూ వాళ్ళు పుస్తకాలు రాశారు. వీళ్ళ పుస్తకాలు, వీళ్ళ గ్రంథాలు, వీళ్ళ భాష మనకు అక్కర్లేదు. ద్రావిడ ఉద్యమం స్టార్ట్ చేశాడు. మరి ఇది ఆయన ఇంటర్ప్రిటేషన్ ఆ రకంగా తీసుకున్నాడు. సో ఇది ఏమంటాడంటే, ఇప్పటి నుంచి మాకు సంస్కృతం వద్దు, సంస్కృతము మీ ఆర్య భాష మాకు అక్కర్లేదు, సంస్కృతం నుంచి వచ్చిన హిందీ కూడా మాకు అక్కర్లేదు, మీ హిందీ కూడా మాకొద్దు, మీ వేదాలు మాకొద్దు, మీ రామాయణ మహాభారతాలు, మీ రామాయణం కానివ్వండి, మీరు రాముడు కానివ్వండి, మాకు అవసరం లేదు. వీటికన్నిటికీ నో అని చెప్పడం అండి. ఇవన్నీ మీవి, ఆర్యులవి, మాకు సంబంధం లేదు. మమ్మల్ని ఎంతో నీచంగా చూపించినటువంటి పుస్తకాలను, రాక్షసులుగా చూపించిన ఈ పుస్తకాలను మేము పవిత్ర గ్రంథాలుగా ఒప్పుకునే ప్రసక్తే లేదు. రామస్వామి నాయకర్ రామాయణాన్ని తగలబెట్టమని పిలుపిచ్చాడండి. రామాయణాన్ని తగలబెట్టడము. ఈరోజు మీరు తమిళనాడులోని చాలా దేవాలయాల్లో వెళ్ళండి, వైష్ణవాలయాలు కానీ, శైవాలయాలు కానీ, సంస్కృతము వేదాలు, ఈ సంస్కృతం కానీ వేదాలు కానీ ఉండవు. జనరల్గా ఎక్కడైనా కానీ దేవాలయాల్లో వేదాల నుండి సంస్కృత మంత్రాలు చదువుతూ ఉంటారు. కానీ తమిళనాడు విషయానికి వచ్చేసరికి తమిళ మతాచార్యులు, నాయనార్లు, ఆళ్వారులు అనేటువంటి ఆ శైవ వైష్ణవ మతాచార్యులు రాసినటువంటి భక్తి గీతాలను ఈరోజు తమిళ భాషలో చక్కగా వాళ్ళ దేవాలయాలు. సో ఇండియా అంతా కూడా వేద మంత్రాలు చదివితే సంస్కృతంలో, తమిళనాడు దేవాలయాల్లో, మెజారిటీ దేవాలయాల్లో మీకు ఆ తమిళ భాషలో ఆళ్వార్లు, నాయనార్లు రాసినటువంటి భక్తి గీతాలను వాళ్ళు అక్కడ మంత్రాలుగా చదువుతున్నారు. ఎందుకంటే మీ వేదాలు మాకొద్దు, మీ సంస్కృతం మాకొద్దు. రామస్వామి నాయకర్ ఒక రామాయణం రాశాడండి, ద్రావిడ రామాయణము. ఆ ద్రావిడ రామాయణంలో ఆయన రావణాసురుని హీరోగా చూపించి రాముణ్ణి విలన్గా చూపించడము. సో ఇక్కడ ఈ ద్రావిడ ఉద్యమం నుంచి పుట్టినటువంటి ద్రావిడ పార్టీలే డిఎంకే, ఏడిఎంకే అండి. కాబట్టి ఇప్పుడు దక్షిణాది ఈ ద్రావిడ సంస్కృతికి, ద్రావిడ పార్టీకి ఐడియాలజీని చూపించేది డిఎంకే అండి. ద్రావిడ మున్నెత్ర కళగం అనేటువంటిది ఆ రామస్వామి నాయకర్ మొదలుపెట్టినటువంటి ఆ ద్రావిడ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ డిఎంకే, ఏడిఎంకే కూడా అండి. అదే రకంగా మీరు నార్త్ ఇండియా విషయానికి వస్తే ఆర్య సంస్కృతి, ఉత్తరాది సంస్కృతి, ఈ ఆర్య ఉత్తరాది సంస్కృతి దీన్ని రిప్రజెంట్ చేసేటువంటిది బీజేపీ. అంటే బీజేపీ ఒక ఆల్ ఇండియా పార్టీ అనుకోండి, బట్ ఎక్కువగా ఫోకస్ అంతా ఆర్యన్ కల్చర్ అండ్ నార్త్ ఇండియన్ కల్చర్ పైనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, రాముణ్ణి మొత్తము బీజేపీ రాజకీయాలన్నీ శ్రీరాముని పైనే నడవడం అనేటువంటిది, డిఎంకే శ్రీరాముని తీవ్రంగా వ్యతిరేకించడము. రావణాసురుడు మన హీరో అంటారు. ఒక సినిమా మీరు ఇంతకుముందు మణిరత్నం తీసిన ఒక సినిమా చూడండి, రావణ్ అనే సినిమా చూశాడు. మీరు గనక ఆ సినిమాను చక్కగా చూడగలిగితే రావణ్ సినిమాలో రాముణ్ణి హీరోగా చూపించి రావణాసురుణ్ణి విలన్గా చూపించే ప్రయత్నం చేశాడు మణిరత్నం. ఎందుకంటే మణిరత్నం కరుడు కట్టిన ద్రావిడుడు అండి. కాబట్టి బీజేపీ రాజకీయాలన్నీ మనకు హిందుత్వ రాజకీయాలన్నీ, శ్రీరాముని ఆధారంగా నడిచేటువంటి రాజకీయాలు, వీళ్ళదేమో ద్రావిడ అండి. ఇక్కడ మనకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఇది ఆర్యన్ వర్సెస్ ద్రావిడియన్ కాన్ఫ్లిక్ట్, నార్త్ అండ్ సౌత్ డివైడ్. ఇది కొంత మన మైండ్లో ఉంటే ఈ కీలడి ఎక్స్కవేషన్స్ తర్వాత దీనికి ఉన్నటువంటి ఆ ఘర్షణ ఏంటి అని మనకు తెలుస్తుంది. ఇంతవరకు మనం నమ్ముతున్నటువంటిది, నేను ఒక విషయం చెప్తాను, చరిత్ర అనేటువంటిది కాలానుగుణంగా మారుతూ ఉంటుందని, బట్ చాలా టైం పడుతుంది అనుకోండి. 100% స్టాటిక్గా కాదండి. కొత్త కొత్త త్రవ్వకాలు బయటపడితే, రీసెర్చ్ అంటూ ముందుకెళ్తే కొత్త కొత్త సిద్ధాంతాలు వస్తుంటాయి. మనం దాన్ని అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాము. 1921 కంటే ముందు, 1921 కంటే ముందు మన దేశంలో మొట్టమొదటి నాగరికత ఆర్యుల నాగరికత అని చెప్పేవాళ్ళము. 1921లో హరప్పా దగ్గర మనకు సింధు నాగరికత అవశేషాలు దొరికితే మన నాగరికత 2500కు పూర్వం వెళ్ళిపోయింది. కాబట్టి కాన్సెప్ట్స్ అనేటువంటి కొత్త త్రవ్వకాలు, కొత్త విషయాలు బయటకు వస్తే మారుతూ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి మన చరిత్ర పుస్తకాల్లో ఏముంటుందంటే, మొట్టమొదటి నాగరికతలు, మొదటి నాగరికత, రెండవ నాగరికత, ఇవి రెండు కూడా ఉత్తరాదికి సంబంధించినటువంటిది. సింధు నాగరికత సే బ్రాడ్గా మనకు 2500 నుంచి 1500 అనుకోండి. దక్షిణ భారతదేశానికి రాలేదండి సింధు నాగరికత, ఫైన్. ఇది మన దేశంలో మొదటి నాగరికత. సింధు నాగరికత తర్వాత వచ్చినటువంటి ఆర్యుల నాగరికత, దాన్ని వైదిక నాగరికత అంటాము. ఇది దాదాపు ఒక 1000 ఏళ్ల కాలము, 1500 నుండి 600 BC. ఇది మన భారతదేశంలోని రెండవ నాగరికత, అత్యంత ముఖ్యమైన నాగరికత. ఈ నాగరికత ప్రధానంగా గంగా మైదాన ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది. చాలా ప్రాచీన కాలానికి చెందినటువంటి దక్షిణ భారతదేశంలో నాగరికతలు చాలా లేటుగా స్టార్ట్ అయ్యాయి, మనకున్న అవగాహన అండి.
మరి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో నాగరికత చాలా లేటుగా అండి. ఆ ఆర్యుల సంస్కృతి, ఆ వైదిక నాగరికత ఆర్యులది ఏదైతే ఉందో అది స్లోగా క్రమంగా దక్షిణ భారతదేశానికి వచ్చి ఇక్కడ నాగరికత స్టార్ట్ అయింది. నాగరికత స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టింది. ఇంతవరకు మనం అనుకుంటున్నటువంటిది ఏంటంటే తమిళనాడులో దక్షిణాది భారతదేశంలో బృహశిలాయుగంలో, దీన్ని మనము ఇంగ్లీష్లో మెగాలిథిక్ పీరియడ్ అంటాము, మెగాలిథిక్ కల్చర్ అంటాము. సో ఈ మెగాలిథిక్, ఇక్కడ ఏదో శిలాయుగం అన్నానని శిలాయుగాలకు తీసుకెళ్ళొద్దంటే అది నాగరికత. అది ఆ బృహశిలాయుగ ప్రజలు అన్ని రకాల లోహాలు వాడారు, ఇనుమును కూడా వాడారు. సో మీరు హిస్టరీలో దాన్ని డిస్కస్ చేస్తారు ఎందుకు దాన్ని బృహశిలాయుగం అన్నామనేటువంటిది. సో ఇది అప్రాక్సిమేట్లీ 500 BC అనుకోండి, ఇక్కడ నుంచే నాగరికత స్టార్ట్ అయింది. సో తమిళనాడు కానివ్వండి, దక్షిణ భారతదేశంలో కానివ్వండి, నాగరికత బాగా ఆలస్యమైంది. నాగరికత పుట్టింది నార్త్ ఇండియాలో, దక్షిణానికి రావడానికి చాలా సమయం పట్టింది. సో బృహశిలాయుగంలో తొలి అడుగులు వేస్తూ నాగరికత వెళ్ళింది. తర్వాత సంగం కాలము, సంగం ఏజ్ అంటాము. మీరు హిస్టరీలో చదివింటారు. ఒక 3 వంశాలు, దక్షిణ భారతదేశాన్ని పాలించిన 3 వంశాలు, చోళ, చేర, పాండ్య రాజ్యాలు అద్భుతమైన సంగం సాహిత్యాన్ని, తొలి తమిళ సాహిత్యాన్ని సంగం సాహిత్యం అంటాము. ఆ తమిళ సాహిత్యాన్ని మనకు అందించారు. సంగము అంటే అప్రాక్సిమేట్లీ ఇది 200 BC. ఎవరి కాలం ఇది? చోళ, చేర, పాండ్య, చోళులు, చేరులు. ఇది ఎగ్జాక్ట్గా నాగరికత స్టార్ట్ అయింది. కాబట్టి నాగరికత తొలి అడుగులు వేసింది బృహశిలాయుగంలో 500 BC తమిళనాడులో. సంగం కాలంలోనే నాగరికత అత్యున్నత స్థితికి రావడం జరిగింది. చూసారా, ఆర్యులైనటువంటి ఉత్తరాది ఆర్యులు నాగరికతను చాలా త్వరగా డెవలప్ చేశారు. నాగరికత దక్షిణానికి రావడానికి చాలా టైం పట్టింది. అంటే దక్షిణాది ప్రజలు నాగరికులుగానే గడిపారు చాలా కాలము. నాగరికత అనేటువంటిది ఉత్తర భారతదేశానికే స్వంతము. ఇది ఇంతవరకు మన చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటూ వచ్చినటువంటిది. అయితే ఈ భావనలను సంపూర్ణంగా మార్చి ఇంకా విప్లవాత్మకమైనటువంటి మార్పులు అవకాశం ఉన్నటువంటి త్రవ్వకాలు ఈ కీలడి ఎక్స్కవేషన్స్ అండి. మరి జనరల్గా చరిత్రలో ఈ అంశాలు మనకు అందరూ అనుకుంటున్న అంశాలు. ఇలాంటి సమయంలో 2014, 2016 మధ్య దక్షిణ భారతదేశంలో ఒక ఆర్కియాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి అమర్నాథ్ రామకృష్ణ, ఈయన ఇక్కడ కేంద్ర బిందువు అండి దీనికి. అమర్నాథ్ రామకృష్ణ, రైట్. ఈయన గారు మదురై సమీపంలో, మదురై నగరము దక్షిణ తమిళనాడులోని మదురై సమీపంలో 12 కిలోమీటర్లో కీలడి అనే ప్రాంతంలో, ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొన్ని ప్రాచీన వస్తువులు బయటపడడము. కీలడి అనే ప్రాంతంలో వైగై నది, ఇక్కడ మనకు నది వైగై నది అండి. వైగై నది ఒడ్డున ఈ కీలడిలో అక్కడ ప్రాచీన వస్తువులు బయటపడడంతో త్రవ్వకాలు చేపట్టాడు. 2014, 2016 మధ్య 2 సార్లు, అంటే 2 దఫాలుగా ఇక్కడ త్రవ్వకాలు, ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రాచీన వస్తువులు బయటపడ్డాయి. అనేక ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ బయటపడ్డాయి. ఏమేమి బయటపడ్డాయి? ఇక్కడ మనకు బంగారు ఆభరణాలు, పూసలు, తర్వాత అక్కడ ఆ కాలానికి చెందినటువంటి స్క్రిప్టు శాసనాలు కానివ్వండి, ఇనుప వస్తువులు కానివ్వండి, తర్వాత పూసలు కానివ్వండి, మొత్తానికి అక్కడ చాలా అద్భుతమైనటువంటి వస్తువులు, ఆర్టిఫాక్ట్స్ బయటపడ్డాయి. దాని ద్వారా చాలా క్లియర్గా తెలిసేది ఏంటంటే ఇది చాలా ప్రాచీనమైనటువంటిది. సో ఈ ఆర్టిఫాక్ట్స్ను తీసుకెళ్ళి కార్బన్ డేటింగ్ మెథడ్ చేస్తే ఇవి 2800 సంవత్సరాలు ప్రాచీనమైనవి. 2800 సంవత్సరాలు అంటే ఇక్కడ కీలడిలో దొరికినటువంటి వస్తువులు 2800 సంవత్సరాలు అంటే అప్రాక్సిమేట్లీ 800 BCకి చెందినటువంటివి. సో 800 BCలోనే తమిళనాడులో అద్భుతమైన నాగరికత కొనసాగింది. ఇక్కడ దొరికినటువంటి అవశేషాలను బట్టి మనకేం తెలుస్తుందంటే ఈ కీలడి అనేటువంటిది ఆనాడు ఒక గొప్ప అర్బన్ సెంటర్ అండి, ఒక పెద్ద నగరము, అర్బన్ సెటిల్మెంట్. ఇక్కడ అనేక రకాలైనటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ పరిశ్రమలు, బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు, వ్యాపార వాణిజ్యాలు కానివ్వండి, సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగాలు, వ్యాపార వాణిజ్యాల ద్వారా వచ్చినటువంటిది. అంటే అక్కడ ఉన్న సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్ కానివ్వండి, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి, నగరాన్ని నిర్మించుకోవడం కానివ్వండి, ఇదంతా చూస్తుంటే సింధు నాగరికతలో ఎలాంటి నగర నిర్మాణం ఉందో అలాంటి నగర నిర్మాణం ఉంది. సిస్టమాటిక్ ప్లానింగ్ అండి. ప్రజలు సెక్యులర్గా ఉండడము, ఇక్కడెక్కడ కూడా దేవాలయాలు ఇవేమీ దొరకలేదు. ప్రజలు శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. వ్యాపార వాణిజ్యాలు, టెక్నాలజీ, అద్భుతమైనటువంటి డిసిప్లిన్తో ఇక్కడ ప్రజలు ఉన్నారని ఆ నగరం నుంచి బయటపడుతుంది. అంటే ఏంటి?
ఇక్కడ దక్షిణ భారతదేశంలో నాగరికత చాలా ప్రాచీనమైనది. 800 BC అంటే ఆల్మోస్ట్ ఈ టైంలో మీకు గంగా మైదాన ప్రాంతాల్లో ఆర్యన్ సివిలైజేషన్ కొనసాగుతున్నటువంటిది. అంటే ఉత్తర భారతదేశంలో ఆర్యుల నాగరికత కాలంలోనే ద్రావిడులు అద్భుతమైన నాగరికత డెవలప్ చేశారు. కాబట్టి ఇప్పుడు కాన్సెప్ట్ రాంగ్. నాగరికత ఉత్తరాది నుంచి చాలా లేటుగా దక్షిణాదికి వచ్చింది అనేటువంటిది కీలడి ఎక్స్కవేషన్స్ అవి తప్పని తెలియజేస్తున్నాయి. అంటే ఆర్యుల నాగరికత ఎప్పుడైతే డెవలప్ అయిందో అదే సమయంలో ఒక అద్భుతమైన పట్టణ నాగరికత, ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆర్యుల నగరాలు గందరగోళంగా ఉన్నాయి, దక్షిణాది నగరాలు సిస్టమాటిక్ గా ఉన్నాయండి. మీరు ఆర్యుల నగరాలు అహిఛత్రము, కౌశాంబి, లేకపోతే మీరు హస్తినాపురము, ఈ ఇంద్రప్రస్థ, మీరు ఏ నగరమైనా చూడండి ఇంత సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్ లేదు. సింధు నాగరికత ప్రజలు ఎంత సిస్టమాటిక్ గా టౌన్ ప్లానింగ్లు చేశారో, ఆ వాటర్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ మీకు కీలడి ఎక్స్కవేషన్స్ లో కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఆర్యుల కంటే కూడా ఒక బలమైనటువంటి, ఇంకా అభివృద్ధి చెందినటువంటి, ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్న నాగరికత దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉందనేది ఈ ఎక్స్కవేషన్ ద్వారా బయటపడ్డాయి. అది కూడా 800 BC, అంటే ఆర్యుల నాగరికత గంగా మైదాన ప్రాంతాల్లో కొనసాగుతున్నప్పుడు. ఈ త్రవ్వకాలు జరిపినటువంటి అమర్నాథ్ రామకృష్ణ ఒక 982 పేజీల ఒక రిపోర్టును హెడ్ ఆఫీస్ కు పంపించాడు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు పంపించాడు అండి, ఏఎస్ఐకు పంపించాడు. ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి కొత్త నాగరికత బయటపడింది. అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో ఉన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని పక్కన పడేయడము. ఎందుకంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఆర్యుల నాగరికత కంటే కూడా ఈ కీలడి నాగరికత మరింత అభివృద్ధి చెందింది, అది వాళ్ళకు ఒక రకమైనటువంటి అవమానకరంగా భావించడము. లేకపోతే ఆర్యుల నాగరికత నుంచే దక్షిణానికి వెళ్ళింది అనేటువంటి కాన్సెప్ట్, మా ఆర్యులే గొప్పవాళ్ళు అనేటువంటి కాన్సెప్ట్, ఇక్కడ ద్రావిడ నాగరికత అంతకంటే ప్రాచీనమైనది అనేటువంటి, అంతకంటే అభివృద్ధి చెందిన నాగరికత అనేటువంటి అంశం వస్తుంది. కాబట్టి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీరు చూడండి, ఈ కేంద్ర సంస్థలు ఏవైనా కానివ్వండి, అధికార పక్షానికి ఒత్తాసు పలకడం అనేది మామూలేదు, ఏ పార్టీ అయినా కానివ్వండి. సో దాన్ని పక్కన పడేశారు. చాలా సంవత్సరాల రిపోర్ట్ పక్కన పడేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్, బీజేపీకి సంబంధించిన గజేంద్ర సింగ్ అని ఏమంటారంటే, ఈ రిపోర్ట్ అంతా తప్పుల తడకగా ఉంది. 800 BC అంటున్నారు, ఇది ఇంకా శాస్త్రీయంగా నిరూపించబడలేదు. ఇక్కడ ఈ నాగరికత అంత ప్రాచీనంగా ఉండడానికి అవకాశం లేదు. నాగరికత అంటే ఉత్తరాది నుంచే వెళ్ళాలి. కాబట్టి ఈ నాగరికత తప్పుల తడకగా ఉంది. సాంస్కృతిక శాఖ మంత్రి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ గజేంద్ర సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి. దాంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ రిపోర్టును వెనక్కి పంపిస్తుంది. అమర్నాథ్ రామచంద్రన్ను, మీరు ఈ రిపోర్ట్ను మళ్ళీ రివ్యూ చేయండి, రీరైట్ చేయండి. మీరు ఇచ్చిన కాలము ఇంతకాలం ఇంత ప్రాచీన కాలానికి సంబంధించింది కాదు, దాన్ని సవరించి పంపించండి, సవరణలు చేయండి అని ఏమంటాడంటే, నేను సవరణలు చెయ్యను, ఎందుకంటే ఇది పక్కా నేను దగ్గరుండి ఎక్స్కవేషన్ చేశాను, దాన్ని నిరూపిస్తాను, ఇంకా మీకు ఫండ్స్ ఇవ్వండి, ఫర్దర్ ఎక్స్కవేషన్ చేసి అతి ప్రాచీన నాగరికత ఈ మదురై ప్రాంతంలో కీలడి నాగరికతాన్ని నిరూపిస్తానని ఆయన ఆ రిపోర్టును సవరించడానికి ఒప్పుకోలేదండి. ఫలితంగా ఆయనను అక్కడి నుంచి అస్సాంకు ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఈ అకాడమిక్ ఆర్ ఇంటలెక్చువల్ గొడవలో రాజకీయ పార్టీలు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ ఇప్పుడు డిఎంకే మా ద్రావిడ సంస్కృతిని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆర్యులకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ. సో దక్షిణాది వాళ్లను ప్రాచీన కాలంలో రాక్షసులుగా చూపించారు. ఇప్పుడేమో మీరు అనాగరికులు, అసలు మీకు నాగరికత లేదు, మేము నాగరికత నేర్పించామని చెప్పుకునేటువంటి మీరు ఎప్పుడైతే ఒక ప్రాచీన నాగరికత అవశేషాలు బయటపడ్డాయో మీరు వెనక్కి తిరుగుతున్నారు. దాన్ని గుర్తించడానికి మీరు సాహసించడం లేదు. దాన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకొని డిఎంకే రోడ్లపైన వచ్చి మా సంస్కృతిని అణిచివేసేటువంటి ప్రయత్నం జరగడము, సంస్కృతి పైన ఆధిపత్యం చెలాయించడము. తమిళనాడు భారతదేశంలో భాగం కాదా? ఒక అద్భుతమైన నాగరికత, ఒక పట్టణ నాగరికత, ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న పట్టణ నాగరికత వెళ్తే అది భారతదేశానికి గర్వకారణం కాదా? సో మీరంతా గర్వకారణంగా కొత్త నాగరికత బయటపడింది గర్వకారణమని ప్రకటించాల్సింది పోయి దానిని సప్రెస్ చేసేటువంటి, దాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేయడము, మా ద్రావిడ ఐడెంటిటీని మీరు దాన్ని సప్రెస్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డిఎంకే దీన్ని ప్రచారస్త్రంగా మార్చుకొని ముందుకెళ్తుంది. ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి వర్స్ట్ పాయింట్ ఏంటంటే రకరకాల ఐడియాలజీలు తీసుకుని వచ్చి ప్రజలను విభజించడము. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రాముడు హిందుత్వ ఐడియాలజీతో బీజేపీ ముందుకెళ్తుంది.
డిఎంకే పార్టీ ద్రావిడ ఐడియాలజీతో వెళ్తుంది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే ద్రావిడ ఐడియాలజీని బ్రేక్ చేసి తమిళనాడులో ఎలా పాగవేయాలి, డిఎంకే పార్టీ ఏమంటుంది ఈ రామ ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ రాకుండా ఎలా అడ్డుకోవాలంటే ద్రావిడ ఆ భావాన్ని దాన్ని ఇంకా వేడిగా ఉంచడము. కాబట్టి వాళ్ళకి కొత్తగా అస్త్రం దొరికిందండి. ఇప్పుడు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ నాగరికతను, ప్రాచీన నాగరికతని గుర్తించకపోవడంతో దాన్ని ప్రచారాస్త్రంగా తీసుకొని తమిళ సంస్కృతిని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఈ కీలడికి సంబంధించినటువంటి అంశము అండి. సరే, ఫైనల్గా మద్రాస్ హైకోర్టుకు కూడా వెళ్ళింది ఇష్యూ. మద్రాస్ హైకోర్టు చెప్పింది ఫర్దర్ రీసెర్చ్ ఎక్స్కవేషన్ చేయండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, ముందుకు రావడం లేదు. అలా అయితే తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీరు త్రవ్వకాలు జరపండి. ఇప్పుడు తమిళనాడు ఏం చెప్తుందంటే కేంద్రం నిర్వహించకపోయినా మేము ఈ నాగరికతను బయట పెడతాము, మేము ప్రూవ్ చేస్తాము మా నాగరికత మీ ఆర్యుల కంటే ముందుంది, ఆర్యుల కంటే బాగా అభివృద్ధి చెందిన నాగరికత ఇది. కీలడి సిటీలో ఉన్న సిటీ ప్లానింగ్, మీరు ఆర్యుల నాగరికతలో సిటీ ప్లానింగ్ ఉండదండి. హరప్పా నాగరికతలో సిటీ ప్లానింగ్ ఉంటుంది, ఆర్యుల నాగరికతలో సిటీ ప్లానింగ్ ఉండదు. గందరగోళంగా నిర్మించుకున్నారు వాళ్ళ నగరాలు. బట్ ఇక్కడైతే చాలా సిస్టమేటిక్గా. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఆ సింధు నగరాలు నిర్మించింది కూడా ద్రావిడులే, మా వాళ్ళే అక్కడ. తర్వాత వీళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చారు, సింధు నిర్మాతలు కూడా ద్రావిడులే అనేటువంటిది ఒక కాన్సెప్ట్ అండి. అంటే మొత్తానికి ఈ ద్రావిడ అండ్ ఆర్య అనే ఘర్షణలు, రాజకీయ పార్టీలు రావడము, అదొక ఎన్నికల అంశంగా మారడము. సో ఇప్పుడు ఏది కరెక్ట్ కాదని విద్యార్థులుగా మనం కాదండి డిసైడ్ చేయాల్సినటువంటిది. మనం చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ కాంటెంపరీ ఇష్యూస్ను అర్థం చేసుకోవడము. కాబట్టి ఏంటి దాంట్లో ఉన్న గొడవ ఏంటి, ఎందుకు బీజేపీ డిఎంకేల మధ్య ఈ కీలడి ఎక్స్కవేషన్స్ అనేటువంటిది ప్రాబ్లమాటిక్గా మారింది అనేది మనం చూసుకోవాలి. సో ఒక స్టూడెంట్ అభ్యర్థన మేరకు ఈ వీడియో నేను చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇలాంటి వీడియోస్ ఏదైనా కానీ హిస్టరీ, కరెంట్ రిలేటెడ్ హిస్టరీ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. కరెంట్ రిలేటెడ్గా హిస్టరీని జోడించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా ఆర్సీ ఎగ్జామ్స్ ఛానల్ను, యూట్యూబ్ ఛానల్ ఉంది ఆర్సీ ఎగ్జామ్స్ అనే పేరుతో, ప్లీజ్ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్సీ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్, మీకు ఈ వీడియోలు రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి కరెంట్ రిలేటెడ్ హిస్టరీ టాపిక్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్లీజ్ డౌన్లోడ్ ఆర్సీ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్.